ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులు అనే నినాదం బలంగా వినిపించింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని లక్షలాది మంది పోరాడారు. కానీ ఇప్పుడు అదే తెలంగాణలో ఆంధ్ర రాజకీయ నాయకుల విగ్రహాల చుట్టూ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహాల అంశం ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతుంది. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు గుర్తింపు. సినీ రంగంలోనూ రాజకీయాల్లోనూ ఆయనకంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. కానీ ప్రశ్న ఇక్కడ ఆయన వ్యక్తిత్వంపై కాదు. తెలంగాణలో అకస్మాత్తుగా ఎన్టీఆర్ విగ్రహాలపై ఇంత ప్రేమ ఎందుకు పెరిగింది అనేదే ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర రాజకీయ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు ఎన్టీఆర్ పేరును ముందుకు తెస్తుండడం వెనుక రాజకీయ లెక్కలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ గౌరవం తెలిపే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందన్న చర్చ మొదలైంది. తెలంగాణ భావజాలాన్ని ముందుకు తెచ్చిన పార్టీలు ఇప్పుడు సెటిలర్ రాజకీయాల కోసం తమ వైఖరిని మార్చుకుంటున్నాయన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఎన్టీఆర్ కేవలం ఆంధ్ర నాయకుడు మాత్రమే కాదని, తెలుగు జాతి గుర్తింపునిచ్చిన మహానేత అని కొందరు వాదిస్తున్నారు. తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారని, విగ్రహాలు పెట్టడాన్ని ప్రాంతీయ కోణంలో చూడకూడదని చెబుతున్నారు. కానీ రాజకీయ పరిశీలకులు మాత్రం దీన్ని పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సెటిలర్ వర్గాలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని అంటున్నారు. తెలంగాణ భావోద్వేగం ఒకవైపు, ఎన్నికల గణితం మరోవైపు. ఇప్పుడు రాజకీయ పార్టీలు రెండింటి మధ్య సమతౌల్యం కోసం ప్రయత్నిస్తున్నాయన్న విశ్లేషణ వినిపిస్తుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే: తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇప్పుడు అదే భావజాలాన్ని రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నాయా, లేక నిజంగానే తెలుగు వారసత్వాన్ని గౌరవిస్తున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.